బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రూటు మార్చారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం కోసం బస్సు యాత్రను ప్రారంభించారు. తొలి రోజు మిర్యాలగూడ నుండి సూర్యాపేట వరకు బస్సు యాత్రలో ప్రచారం చేయబోతున్నారు కేసీఆర్. తెలంగాణ భవన్ నుండి బయలుదేరిన కేసీఆర్ మిర్యాలగూడకు చేరుకోనున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కేసీఆర్. ఉప్పల్, ఎల్బీ నగర్, చౌటుప్పల్, నార్కట్పల్లి మీదుగా మిర్యాలగూడ వెడుతున్న కేసీఆర్ను పార్టీ నాయకులు ఇతర వాహనాల్లో అనుసరిస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ భవన్ వెనుక గేట్ నుండి కేసీఆర్ బస్సు వెళ్లడం పార్టీలో హాట్ టాపిక్ అయింది. కేసీఆర్ ఈ గేట్ను తొలిసారి ఉపయోగించినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, చెప్పండి. ఎప్పుడూ కూడా కేసీఆర్ కొంచెం జాతకాలు, సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో తొలిసారి ఆ వెనక గేట్ను ఉపయోగించారని కూడా ఒక వార్త అయితే బయటకు వస్తుంది. అది సెంటిమెంట్ ఏమైనా ఫాలో అయ్యారా? క్యాజువల్గా ఆ గేట్ని తెరవడం జరిగిందా? డీటెయిల్స్ ఏంటి నరేందర్? రైట్ బిందు, ప్రభుత్వం పోయిన తర్వాత 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దాని తర్వాత అలా సడన్ గా మనం చూసాం. ప్రభుత్వం పోయిన నేపథ్యం, దాని తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దీంతో భాగంగా ఆయన బస్సు యాత్రకు బయలుదేరుతున్న సందర్భం. ఇది చాలా క్రూషియల్ పీరియడ్. బీఆర్ఎస్ పార్టీకి రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అనుకున్నటువంటి స్థానాలు గెలుచుకోవాలి. అది గతంలో 9 స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి 10-12 స్థానాలు ఖచ్చితంగా రావాలి అన్నటువంటి దిశానిర్దేశం కూడా ఇప్పటికే కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికే 3-4 చోట్లకు బహిరంగ సభలో వెళ్ళొచ్చారు. బట్ బస్సు యాత్రకు మాత్రం ఈ రోజు మధ్యాహ్నం బయలుదేరడం జరిగింది. ఇక్కడి నుంచి మిర్యాలు కూడా, అదేవిధంగా సూర్యాపేట కూడా ఈ రోజు రోడ్ షోలో చేస్తారు. అయితే కేసీఆర్ మధ్యాహ్నం ఇక్కడికి రావడంతో పెద్ద ఎత్తున ఇక్కడ జనసందోహం జరుగుతుంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఆయనే వెస్ట్ గేట్ నుంచి ఎంట్రీ అయ్యాడు. అంటే సాధారణంగా తెలంగాణ భవన్ కు వెస్ట్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతారు. మళ్ళీ తిరిగి అదే గేట్ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా కార్లు కానీ, లేదంటే ఇంత ముందు రథయాత్రకు సంబంధించినటువంటి ఎలాంటివి ఉన్నా కూడా వెళ్లే అవకాశం గతంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే టైంలో కానీ, మిగతా టైంలో కానీ. కానీ ఈసారి ప్రభుత్వం పోయిన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ ఆయన ఇప్పుడు వెనక గేట్ నుంచి ఆయన వెళ్ళినటువంటి సందర్భం. అది ఆగ్నేయ గేట్ గా చూస్తారు. ఆయన ఎప్పుడు కూడా దానికి తాళం వేసి ఉంటుంది. బట్ ఉన్న దానికి గతంలో దాని పక్కన కూడా కొత్త గేట్ కూడా ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో అది కూడా కొంచెం సెన్సేషన్ అయింది. దాని పక్కనే ఉన్నట్టు మరొక గేటు చాలా కాలంగా అది తాళం వేసినటువంటి సందర్భం. దానికి తాళాలు తీసేసి దానికి ప్రత్యేకించి దానికి ఇక్కడ రూట్ క్లియర్ అన్ని కూడా చేసిన తర్వాత ఈ రోజు 2:30-3 గంటల సమయంలో తెలంగాణ భవన్ నుంచి ఆ గేట్ బ్యాక్ సైడ్ ఆగ్నేయంబుల నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భం. వాస్తవానికి మీరు అన్నట్టుగా కేసీఆర్ మొదటి నుంచి జాతకాలు కావచ్చు, ముహూర్తాలు కావచ్చు, యాగాలు కావచ్చు, ఇవన్నీ కేసీఆర్కి అలవాటు ఉన్నాయి. మనం చూసాం గతంలో కూడా ఫామ్ హౌస్ లో కానీ ఇవన్నీ కూడా చేసుకున్నటువంటి సందర్భం. తెలంగాణ భవన్ లో కూడా పలు సందర్భాల్లో ఇక్కడ యాగాలు చేసినటువంటి సందర్భం కూడా చూసాం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే విషయంలో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చేసినటువంటి సందర్భం. ఈసారి ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ బ్యాక్ సైడ్ నుంచి ఆగ్నేయమూల నుంచి ఆయన వెళ్ళినటువంటి సందర్భం. దాని పక్కన నుంచే పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఉంది కనుక అది కూడా సెంటిమెంట్ గా భావించి ఉండొచ్చు. అందుకనే అక్కడ ఆయన కిందికి దిగలేదు కానీ బస్సు నుంచే పూరి జగన్నాథ్ దేవాలయం వైపు చూసి ఆయనే మొక్కుతూ ఆశీర్వదించండి ఇండికేషన్ ఇస్తూ అటెన్షన్ నేరుగా తిరిగి యూటర్న్ తీసుకొని యాసిస్ గా మళ్ళీ హైవే నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ప్రజెంట్ మార్గ మధ్యంలో ఉన్నారు. కాసేపట్లో మరో గంట సేపట్లో మిర్యాలు కూడా చేరుకుంటారు. ఫస్ట్ మీటింగ్ అటెండ్ కాబోతున్నారు. అక్కడ యాత్రలో కార్నర్ మీటింగ్స్ ఉంటాయి. అక్కడి నుంచి తర్వాత సూర్యాపేటకు వెళ్తారు. అక్కడ కూడా రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున అక్కడ కార్యకర్తలతో, రైతులతో, విద్యార్థులు, యువత, మహిళలతో ఆయన సంభాషిస్తారు. అక్కడి నుంచి నేరుగా వరుసగా కూడా ఈ 17 రోజుల పాటు మొత్తం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వెళ్తారు. టోటల్ గా అన్ని నియోజకవర్గాలు దాదాపు కళ్ళే తిరిగేలాగా ఆయన ప్లాన్స్ ఉంది. రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాలు తిరగాలనేది ప్రతిపాదన ఉండేది. కానీ వాస్తవానికి 12-13 నియోజకవర్గాలకు మాత్రమే ఆయన తిరిగే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మిర్యాలు కూడా మన ఇక్కడ మల్కాజిగిరి కావచ్చు, సికింద్రాబాద్ కానీ, హైదరాబాద్, చేవెళ్ల ఏరియాలో మాత్రం ఇది పూర్తిగా కేటీఆర్ కు, అదేవిధంగా హరీష్ రావుకు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 12-13 నియోజకవర్గాల్లో మాత్రం ఈ 17 రోజుల యాత్రలో ఆయన మొత్తం చుట్టూ తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు కేసీఆర్ వెంట దాదాపు 6-7 మంది ముఖ్య నేతలు ఎప్పుడు కూడా ఫాలో అవుతారు. అదే సమయంలో వందలాది మంది
అటు వంట చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే యాత్రలో దాని పక్క సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా బాడీ గార్డ్స్ ఇట్లాంటి అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి కేసీఆర్ ఆయనక ఫాలో అవుతున్నటువంటి వెహికల్ తో కలిసి వందలాదిగా వెళ్ళినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా వెళ్తున్నటువంటి క్రమంలో రేపటి నుంచి కంటిన్యూగా పొలాల దగ్గర కావచ్చు, లేదా రైతుల సమస్యలు అడగడం కానీ, మహిళలు పెన్షన్ రాని విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, సబ్సిడీ ఇచ్చే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మీద, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశం మీద కూడా ఇవన్నీ కూడా దారి పొడుగునా ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా గతంలోగా సభలు, భారీ బహిరంగ సభలు, ఎందుకంటే ఎండాకాలం బాగా హీట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈవినింగ్ పూట మాత్రమే, డైలీ 5 to 10 వరకు మాత్రమే ఆయన ఇట్లాంటి యాత్రలు చేసి కార్నర్ మీటింగ్, సిటీ మధ్యలో కార్నర్ మీటింగ్ పెట్టి ప్రసంగించాలనేటువంటి కాన్సెప్ట్ అయితే కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అందుకనే ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఎన్నికలకు 3 రోజుల ముందు వరకు కూడా ఆయనే దాదాపు 10-11వ తారీఖు వరకు కూడా షెడ్యూల్ అయితే డిసైడ్ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా మొత్తం ఈ యాత్ర పొడవునా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పార్టీ యంత్రాంగం అయితే చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.